అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రామ్ పోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. అంటే ఇక్కడ వినిపిస్తున్న ఇంకొక మాట ఏంటంటే శ్రీనివాసులు గారు అంటే ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతుంది. దాదాపు 100 రోజులు పూర్తి చేసుకుంది. మంచి ప్రభుత్వం అని అన్ని చోట్ల మీరు కూడా తిరిగి మంచి ప్రభుత్వం వచ్చిందనే ఒక ప్రచారం అయితే చేసుకుంటున్నారు. కానీ ఈ 3 నెలల నుంచి లడ్డూలో అంటే ఏదైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారో బిఫోర్ గవర్నమెంట్ అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కదా! తెలిసి మీరు కూడా తప్పు చేశారా అనేది ఒక వివాదం అనేది మళ్ళీ తెర మీదకొచ్చింది. దాన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? తప్పు చేశారంటే బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. ఇది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమలకు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన వెంటనే శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం రావడం జరిగింది. అప్పుడే మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, తిరుపతి నుంచే ప్రక్షాళన మొదలు పెడతాను, చాలా తప్పులు జరిగాయి. స్వయాన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఎలక్షన్స్ ముందు కూడా లడ్డూలు బాగాలేదు, టీటీడీ పరిపాలన అస్తవ్యస్తమైంది, దర్శనాలు వాళ్ళ బినామీలకు ఇచ్చుకుంటున్నారు, ఈయన ఎన్నో ఆరోపణలు చేశారు. స్వయాన ఒక 45 ఏళ్ల రాజకీయ అనుభవమైన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు చెప్తే వినలా. ఒక అపోజిషన్ లీడర్ 10 సంవత్సరాలుగా రాజకీయాన్ని ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్న పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తే కూడా వినకుండా వాళ్ళు ఇష్టాసారాజ్యంగా చేశారు తప్ప ఎవరు మాట వింటారు? వాళ్ళు ఎవరు దర్శనాల వరకు ఒప్పుకోవచ్చండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో దర్శనాలు అంటే బతిమిలాడుకోవాలి, కాళ్ళు పట్టుకునే స్థాయికి కూడా తీసుకొచ్చారు చాలా మందిని. అది కళ్ళారా మేము కూడా చూసాము. దర్శనాలకి చాలా చాలా కష్టం అనిపించింది చాలా మందికి కూడా. అది అది ఐ అగ్రీ విత్ యూ. ఒకటే చెప్తున్నాను, గత ప్రభుత్వంలో దర్శనాలు డబ్బులున్న వాళ్లకు, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో నుంచి బయటపడేదానికి లాబింగ్ చేసే వ్యక్తులకు, వ్యాపార సంస్థలకు, అద్వానీ అటువంటి పెద్ద బడా నాయకులకు, బడా మంత్రులకు కాదు, మాకు ఎమ్మెల్యేగా కూడా 6 మందికి ఇచ్చేవాళ్ళు, అది కూడా వారంలో 4 రోజులే ఇచ్చేవాళ్ళు. చాలా ఇబ్బందులు పడి అవమానాలు పడిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి ఈ దర్శనాల గురించి. అది చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజు సామాన్య భక్తులకు దర్శనం జరగాలంటే 24 గంటల నుంచి 48 గంటల వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య భక్తులకు 8 గంటల్లో, 6 గంటల్లో, 16 గంటల్లోనే దర్శనాలు అవుతా ఉన్నాయి. ఈరోజు పైరవీలకు, బడా నాయకులకు ఎటువంటి ఆస్కారం ఇవ్వకుండా తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో అడిషనల్ ఈఓ గారు, ఈఓ అందరూ కలిసి మొత్తం ప్రక్షాళన చేస్తున్నారు. భక్తులు కూడా ఈరోజు నిజమైన దర్శన భాగ్యం కల్పిస్తున్నారు అనేసి కూడా ఈ సందర్భంగా జరుగుతోంది. అందులో ముఖ్యంగానే ఇది మంచి కార్యక్రమం. ఈరోజు 3 నెలల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల్లోకి వెళ్తా ఉంటే చాలా సంతోషిస్తున్నారు. పేదలను కొట్టిన అన్న క్యాంటీన్లు మూసేశారు ఆ ప్రభుత్వంలో. అవి అన్నిటిని కూడా తెరిపించి ఈరోజు కడుపు నిండా 3 పూట్ల, ఉదయం 5 రూపాయలకే, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలకు, రాత్రి భోజనం 5 రూపాయలకు పేదవారందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మరలా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. సో శ్రేణు గారు, లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్పండి. తెర మీదకి ఇంకొక వివాదం వస్తుంది. గత 2 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము. మీరు ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు బిఫోర్ గవర్నమెంట్ లో కూడా ఎమ్మెల్యే కాబట్టి చిత్తూరు జిల్లాకు సంబంధించిన కొంతమంది మంత్రులకి దాదాపు 10-15% వాటా ఉంది ఈ తిరుపతి లడ్డులో కూడా. ఆ క్వాలిటీకి సంబంధించిన లోపం ఉన్నప్పటికి కూడా వాళ్ళ వాటా వాళ్ళకి వెళ్తుంది కాబట్టి సైలెంట్ గా ఉన్నారు అనే మాట గట్టిగా ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. మీకు చాలా వరకు ఆ విషయం మీద అవగాహన ఉంటుంది కాబట్టి రోజా పేరు వినపడుతుంది మనకి, ముఖ్యంగా ఒక 15% ఉందని చెప్పి రకరకాల ఛానల్స్ లో కూడా మనం చూసాము. అండ్ ఇంకా కొంతమంది మినిస్టర్ల పేర్లు వినపడుతున్నాయి. అది నిజమంటారా మీరు? టీటీడీ చైర్మన్లుగా చేయడం భూమన కరుణాకర్ రెడ్డి గారు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు, ఇవన్నీ ఈవో ధర్మారెడ్డి గారు, ముగ్గురు రెడ్డి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నలుగురు రాష్ట్రపతి ఇచ్చారు. పవిత్రమైన పుణ్యంలో కలియుగ వాటా ఉందా తిరుపతి లడ్డులో కూడా? ఖచ్చితంగా ఉంది. అదే చెప్తున్నాను కదా, వాళ్ళ నుంచి నేను అదే చెప్తున్నాను, అందరికీ ఉంది. ఈ కరుణాకర్ రెడ్డి, మీకు తెలిసిన 1 or 2 నేమ్స్ చెప్పగలరా? మంత్రుల పేర్లు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి దీంట్లో. మరి మంత్రుల పేర్లు అందరికీ తెలుసు. నేను చెప్పేది ఏముంది, చెప్పాను కదా ఇప్పుడు.
ముఖ్యమంత్రి స్వయాన ముఖ్యమంత్రికి వాళ్ళ శ్రీవారి కోట్లు కొట్టేశారు. అవి లెక్కలు చూపించుకుంటే అవన్నీ కూడా వస్తాయి నెక్స్ట్ తొందరలోనే. శ్రీవాణి టికెట్లు, బాదం పప్పులు, అన్నము, రైస్ ఏమేమి చేశారో ఈ 5 సంవత్సరాల కాలంలో తిరుమలలో కలియుగ వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరిచాడు. అందరినీ బయట పెడుతున్నాడు. ఎవరైతే చేస్తారో వాళ్ళు, వాళ్ళ కుటుంబం సర్వనాశనం వెంకటేశ్వర స్వామి చూపిస్తాడు అనేసి కూడా చేస్తున్నాం. ఓకే. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ లైవ్‌లో జాయిన్ అయినందుకు. ఎందుకంటే తిరుమల అన్నా, తిరుపతి అన్నా గానీ ఎక్కడి నుంచో వచ్చే భక్తులకి తిరుపతిలో అడుగు పెడితేనే నమస్కారం చేసుకొని తిరుమలకెళ్తాం అనమాట. అలాంటి ఒక మంచి పుణ్యక్షేత్రానికి ఈరోజు మీరు శాసన సభ్యత్వం వహిస్తున్నారు కాబట్టి నిజంగా తిరుపతిలో చాలా మార్పులు రావాలని అండ్ ముందుండి నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీను గారు. థ్యాంక్ యూనండి. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అవకాశం ఇచ్చారు. మన ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారు తిరుమల పుణ్యక్షేత్రానికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. ఖచ్చితంగా కూడా వారి నమ్మకాలని వమ్ము చేయకుండా, పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తిరుమల పవిత్రతను నా వంతు కాపాడేదానికి ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఇటువంటి సున్నితమైన విషయాన్ని నేను కూడా మన ప్రభుత్వంతో పాటు ఇప్పుడున్న తిరుపతి అధికారులతో పాటు నా వంతు కూడా కృషి చేస్తాననేసి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.